సిస్టర్ కృప గారు చేస్తున్న ప్రసంగాలు ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ప్రెస్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని శ్రేష్టమైన నామం బట్టి మీ అందరికీ నా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. దేవుడు తన సజీవమైన రెక్కల చాటున మన కుటుంబాలను మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాలని, ప్రపంచ దేశాలను కూడా దేవుడు ప్రపంచ దేశాలన్నీ కూడా దేవుడు చక్కగా నడిపించాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ప్రస్తుత భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు అందరూ అంతటా రక్షింపబడాలి, క్షేమంగా ఉండాలి, క్షేమంగా నడిపించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనము బైబిల్ గ్రంథంలో చూస్తే మన ప్రస్తుత దినాలను దృష్టిలో పెట్టుకుని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు పరిస్థితిని బట్టి ప్రార్థిస్తూ ఉండగా మనకి గైడెన్స్ ఇవ్వడం కోసం, మనకి ఒక అవగాహనలోనికి నడిపించడం కోసం ప్రభు కొన్ని ఉపదేశాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క భయంకరమైన ఈ కరోనా పరిస్థితుల్లో మనం కొన్ని పాఠాల ద్వారా మన దైనందిన జీవితాన్ని సంపూర్ణంగా దైవికమైన కృపలో నడిపించుకుంటూ దేవుడు చెప్తున్నటువంటి ఒక్కొక్కటిగా విని మనం పూర్తి స్థాయిలో ఒక విమోచన వైపుగా నడిపించాలనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. మనం బైబిల్ గ్రంథం చూస్తే గనక బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే గనక వ్యాధి ప్రారంభమైన పరిస్థితి. ఎందుకంటే ఈ భయంకరమైన పరిస్థితుల్లో మనం చూస్తా ఉన్నాం, బైబిల్లో ఉంది ఆశ్చర్యకరమైన తెగులు. నిజంగా ఇప్పుడు భయంకరంగా ఒక ఆశ్చర్యకరమైన తెగులు ఏలుబడి చేస్తుంది. కనిపించని ఒక భయంకరమైన శత్రువుతో ప్రతి ఒక్కరు కూడా యుద్ధం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు, చిన్నవాళ్ళు లేరు, పెద్దవారు లేరు, వృద్ధులు లేరు, భూమి మీద జీవిస్తున్న ప్రతి ప్రాణకోటి కూడా ఒక యుద్ధం చేసేవంటి పరిస్థితి ఈరోజు చోటు చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో మనం గమనిస్తే కనుక ఇక్కడ మనం చూస్తే బైబిల్ గ్రంథంలో మనము వ్యాధులు ప్రారంభమైన వంటి సంఘటనకి మనం చాలా చాలా ఈజీగా మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఫరో మనకి ఇశ్రాయేలుని విడిపించే వంటి ప్రక్రియలో ఫరో దేవతలను సిగ్గుపరిచి వాళ్ళు ఆరాధిస్తున్న వంటి వ్యక్తిగత విగ్రహ సంబంధమైన వ్యక్తి సంబంధమైన పూజలు ఆధారపడిన వంటి వారి వ్యర్థమని దేవుడు తెలియచేస్తున్నట్టుగా అక్కడ వ్యాధులు లేదా ఎలాంటి విడుదల సంబంధమైన కార్యక్రమం జరిగిందో మనం బైబిల్లో మనందరూ కూడా తెలుసుకుంటా ఉన్నాం. ఫరో దగ్గరికి వచ్చి మమ్మల్ని విడిపించండి, మేము నా దేవుణ్ణి ఎదుర్కొని మేము ఆయన్ని ఆరాధిస్తాము. ఒకవేళ మేము ఆరాధించకపోతే ఆయన మాకేదైనా తెగులు, అక్కడ దేవుడు ఏమీ అనలేదు, కానీ వీళ్ళు ఒక ఆప్షన్ ఎంచుకొని ఒకవేళ మేము ఆయన ఆరాధించకపోతే గనక మాకేమైనా తెగులు వస్తుందేమో అని వారికి వారే మాట్లాడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనం. నిర్గమకాండము 5వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే మనము అక్కడ ఐగుప్తు యొక్క దేవతలను తెగుళ్ళను బట్టి ఎలాగ వారు
సిగ్గుపరచబడ్డారు, ఏ విధంగా జరిగిన కొన్ని విషయాలు తెలుసుకుంటే మనం ముందుకు వెళ్దాం. అప్పుడు వారు, ఎబ్రీయుల దేవుడు మమ్ములను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంతట దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించెదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనేది. చూద్దాం, ఇక్కడ ఫరోతో చెప్తున్నారు ఏమనంటే, మేము మా దేవుణ్ణి ఆరాధించడానికి మమ్మల్ని పోనిమ్ము, ఒకవేళ లేని ఎడల ఏ విధంగానైనా ఒక భయంకరమైన పరిస్థితి వస్తుందని అక్కడ తెగులును గురించి వారు మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తే గనక ఈ కరోనా వ్యాధి రాకముందు ఏ దేశంలోని, అది ఏ దేశం అండి? చైనా. ఆ చైనాకి పరిపాలిస్తున్న నాయకుడు ఏం చేశాడంటే, మీ గృహాలలో నేనే దేవుడుగా ఉండులాగున నా ఫోటోలు పెట్టండి అని ఒక ప్రకటన చేశాడు. ఎప్పుడంటే ఈ కరోనా వ్యాధి ఇంకా వస్తుంది బయటికి అనగా. ఆ ప్రకటనకి చాలా మంది ఆందోళన చెందారు. బలవంతంగా కొంతమంది గృహాలలో వారి వ్యక్తిగతంగా ఉంచుకున్న విగ్రహాలను తీసివేసి ఈయన ఫొటోస్ పెట్టి వాళ్ళని బలవంతంగా వారిని ఇబ్బంది పెట్టినట్టుగా మన వార్తా ఛానల్లో కూడా మనం చూసాం. ఇక్కడ ఫరో ఏం చేశాడంటే, ఇశ్రాయేలీయులకు నేనే దేవుడిగా ఉండాలనుకున్నాడు. ప్రియులారా, చాలా మంది ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నేనే కర్త, నేనే కర్మ, నేనే క్రియ, నేనే రాజు, నేనే మంత్రి, నేనే దినకంత్రి. మనిషి ఎలాగ ఆలోచిస్తున్నాడంటే, అన్ని నేనే, చెడు చేసిన నేనే, మంచి చేసిన నేనే, ఓడిపోయిన నేనే, గెలిచిన నేనే, చచ్చిన నేనే, బ్రతికిన నేనే. అంటే మనిషి పూర్తిగా తన స్వాధీనంలోనే ఆలోచిస్తున్నాడు, కానీ దైవికమైనది ఏదో ఒకటి ఉంది అని ఆలోచించట్లేదు. ఒక రాజు అనుకోకుండా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో ఒక ఎత్తైన శిఖరము ఒకటి కట్టబడి ఉంది. చాలా ఆహ్లాదకరమైన ఒక శిఖరానికి ఆ రాజు ఎక్కి పైనుంచి కిందకు చూస్తా ఉన్నాడు. చాలా మంది జనాలు ఆ శిఖరము కింద ఉన్న నీడను ఆశ్రయిస్తూ అనేకులు చక్కగా విశ్రాంతి తీసుకుని సంతోషంగా ఉన్నారు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా, ఆటలాడుకునే వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఆ రాజు ఏమనుకున్నాడంటే, నేను ఇంత గొప్ప వ్యక్తిని ఇక్కడికి వచ్చాను కదా, పైకి ఎక్కాను కదా, నన్ను చూడట్లేదని చెప్పి తన చిక్కులోంచి కొన్ని చిల్లర డబ్బులు తీసి కిందకి వదిలాడు. వదిలితే వాళ్ళందరూ గబగబ గబగబలాడుతా ఆ చిల్లర ఏరుకుని పారిపోయారు, వెళ్ళిపోయారు. ఇదేంటి, కనీసం డబ్బులు ఎక్కడి నుంచి వచ్చి నేను పైనుంచి చూడకుండా వెళ్ళిపోయారు ఏంటని అలాగే చూశారు. తర్వాత మరికొంత గుంపు వచ్చింది. సరే, వీళ్ళు చిల్లర డబ్బులు వేసాను కాబట్టి వీళ్ళు చూడలేకపోయారు, నా దగ్గర ఉన్న విలువైన వేస్తాను, అప్పుడైనా వీళ్ళు పైకి చూస్తారేమో. సరే, ఆయన ఏం చేశాడంటే ఆయన మెడలో ఉన్నవి, చేతులకు ఉన్నవి, ఇంకా ఆయన దగ్గర విలువైన వస్తువులన్నీ కిందకి విసిరి పడేశారు. అప్పుడు కూడా కంగారుగా ఎవరికి దొరికింది వాళ్ళు పట్టుకుని పారిపోయారు, కానీ ఈ ఎక్కడి నుంచి వచ్చి నేను పైకి మాత్రం చూడలేదు. ఇంక ఈ రాజుకి ఎవరైతే అధికారులు ఉన్నారో ఆయనకి విసుకొచ్చింది. వీళ్ళు ఇన్ని చేశాను ఏంటి, వీళ్ళు పైకి చూడట్లేదంటని ఆ శిఖరం కిందకు దిగి తన చోడులో చిన్న చిన్న రాళ్ళు ఏరుకుని పైకెక్కి గుంపు చేరక పైనుంచి కిందకి వేసాడు. ఎవర్రా నన్ను కొట్టింది, ఎవర్రా రాళ్ళు విసిరిందని అందరు గుంపుగుడు పైకి చూశారు. మనిషి దెబ్బ తగిలితేనే కాని పైకి చూడండి.
ఆశీర్వాదం వచ్చినప్పుడు బాగా ఉన్నప్పుడు ఆ దేవుడు ఎవడరా, చెత్తం బద్దం మన ఇష్టంరా, మన తిండిరా, మన బ్రతుకురా, మన సుఖురా, మనము అనేవంటి ఆలోచనలోనే ఉన్నాడు. కానీ పైకి చూసి జీవము గల దేవుణ్ణి నేను ఏం చేస్తున్నానే ఆలోచన లేదు. ఆ రాళ్ళు తగిలిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ పైకి చూశారు. అప్పుడు పైన ఎవరున్నారు, పైన ఏం జరుగుతుంది అనే విషయాన్ని వాళ్ళు గమనించారు. ఈరోజు చాలా మంది ప్రియులరా సజీవమైన దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఫరోకు ఆల్రెడీ ఇశ్రాయేలుని చెప్పారు, అయినప్పటికీ ఫరో పైకి చూసే ఆలోచన లేదు, గ్రహించే ఆలోచన లేదు. ఎందుకంటే ఫరో ఏమనుకున్నాడంటే నేనే రాజు, నేనే కర్త, సమస్తానికి నేనే బాధ్యుణ్ణి, వేరే ఎవరు ఇక్కడ స్థానాన్ని సంపాదించడానికి వీలు లేదు అనుకున్నాడు. అప్పుడు తెగుళ్ళు ప్రారంభించి మనం చూస్తా ఉన్నాం. అప్పుడు బుద్ధి చెప్పాడు దేవుడు. చూడండి 4:20 ఒకసారి చదవండి. నిర్గమకాండం 4:20. మోషే కాదండి 12:13. మోషే 12:13. నిర్గమకాండం 12:13. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు. కొంచెం కింద చదవండి. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. చూడండి ఇక్కడ అంటున్నాడు, మీ యొక్క గుమ్మాల మీద ఏదైతే తెగులు బయలు వెళ్ళిందో, అది ప్రయాణం చేస్తూ ఉందో, మీ గుమ్మముల వరకు, మీ గవిని వరకు వచ్చేటప్పటికి దానికి ఏం కనిపించాలి అంటే యేసు రక్తము కనిపించాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. అది ఏం చేస్తుందంటే ఆ తెగులు మీ దగ్గర నుంచి అది ఏం చేస్తుంది, అది మిమ్మల్ని అంటకుండగా, మీకు సమీపంగా రాకుండగానే అది ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది అనేది దేవుని వాక్యంలో చెప్తున్నాడు. నిజంగా ఆ తెగులు ఎలాంటి తెగులు అంటే భయంకరమైన బాధ కలిగించు తెగులు, భయంకరమైన బాధ కలిగించు తెగులు మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ముందుగా గైడెన్స్ ఇస్తూ తన పిల్లలైన వారిని సేఫ్ జోన్లో ఒక భద్రత వ్యవస్థని కలిగించి ముందుగానే ఏం చేశాడంటే యేసు రక్తం. ఈరోజు మన గుమ్మాల మీద మన గృహం చూడగానే అది దైవికమైన గృహంగా ఉండాలి. నిషిద్ధమైనది ఏది మన గుమ్మాల్లో కానీ మన వాకట్టుల్లో కానీ ఉండడానికి వీల్లేదు. చాలా మంది ముగ్గులు వేస్తూ ఉంటారు. ముగ్గులు అసలు ప్రారంభికంగా ముగ్గులు ఎక్కడ సృష్టించబడ్డాయి, అసలు ముగ్గు ఎక్కడ సృష్టించబడింది? అందం కూడా పక్కన పెట్టేయండి, ఆకర్షణ పక్కన పెట్టేయండి, అలంకరణ పక్కన పెట్టేసేయండి. అవన్నిటికి మనం పూర్తిగా మనం సపరేట్ అయిపోయి మనకు కావలసింది ఒక దైవికమైన కృప మాత్రమే. అందం మనల్ని కాపాడదు, ఆకర్షణ మనం కాపాడదు, గౌరవం మనం కాపాడదు. ఇవన్నీ చెత్త చెత్తారాలన్నీ ఏమి మనల్ని కాపాడకపోయాడు. బిడ్డలారా మనం ఆలోచన చేస్తే ఒక గీత గీశాడు, మొత్తం ప్రపంచమే తలకిందులు అయిపోయింది. పాపం రాజుకి, రాజండి ఆయన ఒక గీత గీశాడు అంతే. ఒక గీత ఆనవాలుగా ఉంచాడు. ఈరోజు మీకు తెలుసో తెలియదు, చేతపడి చేయాలన్నా, వశీకరణ చేయాలన్నా, చిల్లంగి శక్తులు ప్రయోగాలు చేయాలన్నా వాళ్ళు ముందు ఏం చేస్తారు తెలుసా? ముందు ముగ్గేస్తారు. వాళ్ళ ముగ్గులు మీరు చూసారో లేదో, మీ ఒకటిలో ఉన్న ముగ్గుల్లాగా ఉంటాయి. కొన్ని గదులు, కొన్ని గడుల కింద, కొన్ని గీతల కింద గీస్తారు. కాబట్టి ప్రియులారా మన గవిని ఎలాగుంది, మన గుమ్మాలు ఎలాగున్నాయి, యేసు రక్తము, యేసు యొక్క ప్రతిరోజు కూడా మన గడపల మీద, మన నొస్సల మీద యేసు రక్తం ముద్రించబడాలి. మనం ఎప్పుడు కూడా
ఒక ప్రత్యేకమైన కృపలోనికి వెళుతున్నాం. దాన్ని మనం ఆచరించటం వలన మనం ఒక కృపలోనికి వెళ్తాం. ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రేయర్ ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని 3 చుక్కలు గోరువెచ్చని నీటిలో వేసుకొని తాగండి. ప్రతిరోజు తాగండి. మనం ఎందుకంటున్నాడంటే ఈ తెగులు నేనేంటో తెలియడం కోసం ఫరో యొక్క సామ్రాజ్యం బలహీనపరచబడ్డానికి ఫరో ఎంచుకున్న వంటి ఆ లక్ష్యానికి వ్యతిరేకంగా ఎందుకంటే మీరు నా జనము గనక ఈ విధంగా జరుగుతుంది గనక మీరు ఈ జాగ్రత్తలు తీసుకోండి. వధింపబడిన యేసు రక్తం మీ గుమ్మాల మీద రాసుకుంటే ఆ సంహార దూత ప్రయాణిస్తూ ఉంటుంది, అది మీ దగ్గర నుంచి దాటిపోతుంది అంటున్నాడు. ఈరోజు కూడా ప్రపంచ దేశాల నుంచి ఎక్కడి నుంచో ప్రయాణం చేసుకుంటూ వచ్చింది సంహార దూత. చిన్నప్పుడు మేము పడుకోకపోతే ఓ మాట చెప్పేవారు, మొర్లు మేకం వస్తుంది, పడుకోలేకపోతే కనుక అది మనుషుల్ని తీసుకుని వెళ్ళిపోతే తినేస్తుంది అని చెప్పేవారు అమ్మమ్మలు, తాతయ్యలు లాంటి వాళ్ళు. అది చాలా భయంకరం, ఒంటి నిండా రోమ్ ఉంటుంది, అది చాలా భయంకరంగా ఉంటుందని చెప్తే చాలా అల్లిపోయేవాడు. అది అక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది అంటాను కూడా చెప్పుకునేవారు. కొంతమంది గోడల మీద మీ తలుపు వెనకాల ఓ స్త్రీ రేపు రాను రాసుకుంటే కనుక అది రాదని కూడా చెప్పేవారు. అదొక కల్పితం. ఈరోజు ప్రియులారా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది ఒక భయంకరమైన శత్రువు. అది కంటికి కనిపించదు, దాన్ని గుర్తించలేం, కానీ దాన్ని లయం చేయగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. మనం నిర్మించిన వాడు, మన అవయవాలలో దేన్నైనా మనం సృష్టించలేము, మనం దాన్ని సక్రమంగా పనిచేయలాగా మనం చేయలేము. పని చేయులాగా చేసేవాడు ఆయనే, పని జరిగించేవాడు ఆయనే. మనకు దేవుడు ఇచ్చిన అవయవాలలో జుట్టును కాపాడుకోలేం, చేతులు కాళ్ళు కాపాడుకోలేం, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇరిగిపోతాయి. కడుపును కాపాడుకోలేం, నోరును కాపాడుకోలేం, కన్నును కాపాడుకోలేం, శరీరాన్ని కాపాడుకోలేం, అసలు దేన్ని కాపాడుకోలేం. పిల్లలు మనం ఆలోచన చేస్తే మనం దేని చేత రక్షింపబడగలమంటే యేసు రక్తం. ఏం చేయాలండి? నిన్నటి దినాన్ని పరిశుద్ధాత్మ చెప్పాడు, దహన బలి అంటే విరిగి నలిగిన బలిగా మనం అర్పించబడిన తర్వాత, సమాధాన బలిగా దేవునికి మనకు ఒక ఒడంబడిక జరిగిన తర్వాత, ఇప్పుడు మూడోదిగా మనలో జరగవలసిన క్రియ అంటే యేసు రక్తం చేత మన పాపాలు మరింతగా శుద్ధీకరించబడి, రక్తము చేత కడగబడి, రక్తము చేత భద్రపరచబడాలి. ఆమేన్. ఆ విధంగా ఈ రెండవ భాగాన్ని మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ విధంగా మనం ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇది ఒక సంఘటన, ఒక తెగులు ప్రయాణించినటువంటి మొదటి సంఘటన మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు ఇది ఒక కీలకమైన భాగాన్ని మనలోకి వచ్చాం ప్రియులారా. ఈ రెండవదిగా మనం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రయాణిస్తూ ఉన్నారు. వారు ప్రయాణిస్తూ ఉండగా వారికి ఏం ఆశ కలిగిందంటే, మోషేని పిలిచి, మోషే ఏంటయ్యా ఇలా నడిపిస్తున్నావు? వాళ్ళెంతలా మాట్లాడితే మోషే, ప్రభువా వీళ్ళతో నేను పడలేను, నన్ను తీసేసుకో అనే మాట అంటాడు. చూడండి ఒకసారి. మోషేని పిలిచి, మోషే మాకు ఏమైనా ఉన్నాయా? చికెన్ 65, ఇంకా ఏంటి మటన్స్, ఇవన్నీ మాకు కావాలి, ఏమైనా ఉన్నాయా? ఏమైనా అరేంజ్ చేస్తున్నారు? మీ దేవుడు మీరు నాకు ఏమైనా అరేంజ్ చేస్తున్నారని అడిగారు. మోషే ఆశ్చర్యపోయాడు, మోషే భయపడ్డాడు సడన్ గా. ఏంటి అసలు ఏం అడుగుతున్నారు వీళ్ళు? అసలు వీళ్ళు స్పృహలో ఉన్నారు. జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? మనం ప్రయాణిస్తుందేమో ఒక దగ్గరికి, అక్కడికి వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాం కానీ పరుగుని వెళితే మంచిది, వీళ్ళంటే ఎలా అడుగుతున్నారని ఆశ్చర్యపోయి భయపడి ఒక భయంకర ఆందోళన చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభా ఇంక నా వల్ల కాదయ్యా, ఇంక నేను నీ దగ్గరికి వచ్చేస్తాను, నేను వీళ్ళని భరించలేననే మాటను మాట్లాడుతున్నాను. చూడండి సంఖ్యాకాండము 11వ అధ్యాయం
33వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33వ వచనం. 11:33. ఆ మాంసము కొంచెం పైకి చదవండి. ఆగండి ఒక్క నిమిషం ఆగండి. 19 చదవండి. ఆ 15వ వచనం చదవండి. చూడండి, ఇక్కడ అంటున్నాడు, మోషే అంటున్నాడు, ఇంకా నా మీద కరుణించి ప్రభు, నీ కటాక్షం చూపింక నన్ను తీసుకో తప్ప నేను ఏ విధంగా నేనేం చేయలేకపోతున్నాను. వీళ్ళ బాధ నేను భరించలేకపోతున్నాను. ఈ ప్రయాణం అంతా దేని కొరకంటే భౌతికత కొరకు కాదయ్యా, అభౌతికత కొరకు మనం సిద్ధపడుతున్నామంటే, దేవుడండి పెళ్లి చేయలేదండి, దేవుడండి ఉద్యోగం లేదండి, దేవుడండి ఇది చేయలేదండి. ఇంకా మానవుడు ఏం చేస్తున్నాడంటే భౌతికతలో ముడిపడి 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 తనకి ఇష్టం వచ్చిన రీతిగా జీవించాలనుకుంటున్నాడు. కానీ దైవానికి ఒక ఇష్టం ఉంది, ఆ విధంగా నడవాలి, ఆ విధంగా ప్రయాసపడాలనే ఆలోచన ఇంత కూడా లేదండి. ఇక్కడ చూస్తే కనుక మోషేకి ఎంత బాధ కలిగింది, ఎంత వెకిలిగా మాట్లాడుంటారో చూడండి ఇశ్రాయేలీలు. ఎందుకు అంత బాధ ఎందుకు కలిగింది అసలు? సరే ప్రభు లేదో అడుగుతున్నారు చూడండి, ఏమంట కోపంగా అన్నాడంటే వాళ్ళు ఏదో ఇసుక్క అన్నట్టు. కానీ వాళ్ళు ఎంత వెకిలిగా మాట్లాడుంటే, ఏంటి మీ దేవుడు మీరు మాకేమైనా అరేంజ్ చేయలేరా, మరి ఏమైనా అరేంజ్ చేస్తే బాగుంటుంది అన్న ఈ వెకిలి మాటలు తట్టుకోలేకపోయాడు. ఈరోజు ప్రజలు అంత భయంకరంగా ఉన్నారు. చదవండి, ఇప్పుడు మనం చూస్తే కనుక దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే, ఒక్క రోజు కాదు, తినండిరా, తిన్నంత తినండి. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, వారం కాదు, 2 వారాలు కాదు, 4 రోజులు కురిపించాడు. ఎన్ని రోజులండి? 19వ వచనం చూస్తే 4 రోజులు కురిపించాడు. తిన్నంత మాంసం. ఏంటండి? తిన్నంత మాంసం. నీ ఇష్టం, నువ్వెంత తింటావో తినరా, నీ ఇష్టం ఇంకా అని చెప్పి తిన్నవాడికి తిన్న దానికన్నా ఎక్కువగా వాడి దగ్గర కురిపించబడి, వాడికి అనుగ్రహించబడింది. తిని 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 అప్పుడు చూడండి, 33వ వచనానికి రండి. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నవలక మునిపే యెహోవా కోపము చూడండి ఎందుకు ఈ విధంగా జరిగింది. పోనీ తిని ఊరుకోవచ్చు కదా, వీళ్ళు తిని ఊరుకోలేదండి. తిని ఊరుకోకుండా ఇందులో మాంసం మీద ఇంకా భయంకరమైన ఇష్టం కలిగిన వారు ఉన్నారు అక్కడ. ఎలాంటి వారు ఉన్నారండి? మాంసము మీద భయంకరమైన ఇష్టం కలిగిన వారు. చూడండి కింద వచ్చిన కూడా చదవండి, 34 చదివారా? చాలండి. ఈ తెగులు కేవలం ఎవరికి వచ్చిందండి? కేవలం ఈ తెగులు ఎవరికి వచ్చింది? ఎవరైతే ఈ మాంసం కోసం పడి చచ్చిపోతున్నారో, ఈ మాంసం కోసం ఎవరైతే ఇంకా మధ్యలో పోగొట్టేసుకుంటున్నారో ఈ తిండి కోసం, వాళ్ళ మీదకి దేవుడు ఒక్కరితో వచ్చింది. వీళ్ళ వల్లనే మొత్తం గుంపంతా చెడిపోయేలాగా ఉంది, వీళ్ళ వల్ల ప్రయాణం అంతా పాడైపోయేలాగా ఉంది. ముందు వీళ్ళని సపరేట్ చేశాను అని చెప్పి ఎవరైతే మాంసాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారో వాళ్ళు సపరేట్ చేశారు. ఇప్పుడు ఈ తెగులు కూడా కొంతమందిని సపరేట్ చేస్తుంది. మీరు గమనించండి,
ఇప్పుడు ఇన్నాళ్ళ మనకి కరోనా వచ్చిన కొత్తలో చైనా వాడి తిండ్లు, గబ్బిలాలు, పాములు, పురుగులు చూపించారా? చూసాం కదా. గబ్బిలాలు సూపు తాగారు, గబ్బిలాలు తినేశారు, పత్తికొన ఎలకలు తిన్నారు. ఇదంతా ఎవరండి? వాళ్ళు మాంస. ఇంకెప్పుడు వాళ్ళు తిండంటే మాంసమే. పచ్చిదో ఉడికించిందో ఉడకలేందో. ఇంక వాళ్ళు విషపూరితమైన సర్పాలను కూడా బ్రతికుండగా కాస్త ఉడకలేంటుగా నీళ్లు పోసి తొక్కదీసి తినేస్తారు. అంత భయంకరమైన రోత సంబంధమైనటువంటి తిండి వాళ్ళు. అందుకనే అక్కడి నుంచి వచ్చింది వ్యాధి. నిజంగా మన ప్రయాణం ఏంటి దానికోసం చూడాలి. ఆ వ్యాధి అక్కడి నుంచి వచ్చి యావత్ ప్రపంచాన్ని తిండి ఎక్కువ తినేలా చేసేది. ఇప్పుడు సాధారణంగా ఇన్నాళ్ళ కిరాణా కొట్టు అంటే, లేదా ఇన్నాళ్ళ కూరగాయల షాప్ అంటే మార్కెట్కి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళు. వీధికి 4 షాపులు ఎక్కడ ఖాళీ ఉండట్లేదు. అంటే మనిషికి సరిపోవట్లేదంటే ఇంతకు ముందు వరకు ఒక మార్కెట్ ఉండేది, అక్కడికి వెళ్ళి యావత్ ప్రపంచం తెచ్చుకునేవారు, ఆయా దగ్గర ఉన్న కుటుంబాలు తెచ్చుకునేవి బాగానే ఉండేది. కానీ ఇప్పుడు సమీపంగా ఒక్కొట్టేటిన అక్కడ కూరగాయలు ఉండట్లేదంటే మనిషి రెట్టింపు తిండికి అలవాటు అయిపోయాడు. ఇన్నాళ్ళ మాంసం అంటే వారానికో 10 రోజులకో తెచ్చి తినేవారు. ఇప్పుడు రోజు మాంసం తింటున్నారు. ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, తట్టుకునే శక్తి కావాలి. తినమన్నాడు. ఇది తినే తిండి కదా, తినే జబ్బు ఇది. ఇదే చెప్పండి. ఆ రోజు రెండవసారి తెగులు ప్రారంభమైంది. దేనికంటే తిండిపోతుల కోసం ప్రారంభమైంది. మనం చూస్తున్నాం కదా. కరెక్ట్ గా ఇక్కడ ఏమంటున్నాడు? మాంసము ఇష్టపడిన వారందరినీ, మాంసము కొరకు పడిచని చచ్చిపోతున్న వారందరినీ చంపేసాడు. ఎందుకంటే వీళ్ళ వల్ల వీళ్ళకి ఎంతసేపు కిందకే చూస్తారు కానీ ఇంక ప్రాణం వైపు నడిచే వాళ్ళని కూడా నడిపించరని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే ఆయన తీసేశాడు. ప్రియులారా, ఇప్పుడు మనం చూస్తున్నాం యావత్ ప్రపంచం అంతా తిండిమయమైపోయిందండి. ఎందుకంటే ఇలా తింటూ ఉంటే కనుక ఈ రోగం కోసం ఖచ్చితంగా కరువు వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా కరువు వచ్చేస్తుంది. ఎందుకంటే మానవుడు ఇప్పుడు కృత్రిమంగా గుడ్లు తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కడు గుడ్డు తినాలి. ఎలా సప్లై చేస్తాడు? ఎన్నాళ్ళు వారానికి కోడిగుడ్లు కూర వండుకొని 4 కోడిగుడ్లు వేసి తినేవారు. ఇప్పుడు రోజు 4-3 కోడిగుడ్లు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? కృత్రిమంగా గుడ్లు తయారు చేయవలసి వస్తుంది. వారానికి 10 రోజులకి చికెన్ తినేవంటి వాడు రోజు చికెన్ తింటే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి రోజు తింటే మరి కోళ్ళు ఎలా సప్లై చేస్తాడు? కృత్రిమంగా కోళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నప్పటికీ ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటంటే ఇంకా త్వరగా సృష్టించబడతా ఉన్నాయి. ఈ కరోనా వ్యాధి కన్నా ఈ గుడ్లు, ఈ మాంసం తినే వ్యాధులు రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువైపోతాయి. అంటే మనం ప్రయాణిస్తున్నంతా కూడా ఒక కలుషితమైన సమాజంలో మనం జీవిస్తున్నాం. అందుకని దేవుడు ముందే అన్నాడు, మీరు లోకం నుంచి వేరుపరచబడిపోయింది. లోకము శైలి వేరు, మీ జీవన శైలి వేరు. ఎందుకంటే లోకమంతా కలుషితమైపోయింది. కలుషితమగు ఈ లోకం కదలను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదలను నా కన్నుల్లో, మరణ శరీరపు మరులే మదిలెను నా హృదయములో, మరణ శరీరపు మరులే మదిలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నిప్పుడు, కల్వరిలో ఆదరించు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ కలుషితమైన ఈ లోకము
మన ముందు కనిపిస్తా ఉంది, కలవరపెడుతూ ఉంది. మరణ శరీరపు మరులు ఈరోజు మనం మదులుతూ ఉన్నాయి. మన మధ్యలో మనకు ఆదరించేవాడు, నడిపించేవాడు మన ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, మన తిండి ద్వారా మనిషి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాడు. తిండి కాదండి. చాలా మంది ఏమంటున్నారంటే, నువ్వు వీక్గా ఉన్నావు, తిను బాగా ఉండు. దేవుడి కృపలేందే ఎంతో మంది తిండి తిని బలాచ్చులు హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ఎంతో మంది, వాళ్ళకి ఎంతో బలం ఉంది, కానీ ఆడ బలం ఏం చేస్తుందంటే గుండెని చెప్పేస్తుంది, గుండెని చేతులు ఎత్తించేస్తుంది. చాలా భయంకరమైన పరిస్థితి. నీకు బలం ఉందన్నా గ్యారంటీ లేదు, బలహీనుడు అయినా గ్యారంటీ లేదు, డబ్బున్నా గ్యారంటీ లేదు, డబ్బు లేకపోయినా గ్యారంటీ లేదు. నీకు గ్యారంటీ ఎలా? నీకు రాయి డబ్బు తగిలింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏం చేయాలి? పైకి చూడాలి. నీ జీవితంలో ఎన్నో జరిగి నువ్వు పైకి చూడలేకపోయావు, కానీ ఎప్పుడైనా పైకి చూడగలిగితే పందంటండి అది ఎప్పుడు పైకి చూడలేదు. ఎందుకంటే తన తయారీ సిస్టమ్ ఏంటంటే పైకి చూసే విధానం లేదు, పైకి చూసే విధానము లేదు. అది ఎంతసేపు కింద చూస్తూ అనుకుందంట, ఈ బురదే లోకం, ఈ బురదే ప్రపంచం, ఈ బురదలోనే తిండి, ఈ బురదే సమస్తం అనుకుందట. ఒకరోజు దాన్ని చంపడానికి తీసుకెళ్లి వాడు శుభ్రంగా కడిగి బుట్టలో పెట్టి పైకి కట్టాడట. అది కిందకు చూడలేకపోతుంది. ఇంక పైకి చూస్తుంటే మబ్బు ఆకాశం కనిపిస్తా ఉందంటే ఏంటి? తెల్లగా ఉంది. నేను ఇప్పుడు వరకు కూడా నల్లగా ఉన్న బురదే ప్రపంచంలో, ఈ లోకంలో నాకు సమీపంగా ఉందనుకున్నాను, కానీ తెల్లగా ఉన్న మరొక ప్రదేశం కూడా ఉన్నదా అనుకుందట. కాబట్టి ప్రియులారా, మరణం అంచులకు వెళ్ళినప్పుడు మరొక జీవితం ఉందని మనం అనుకునే కన్నా దానికి వెళ్ళక ముందే మనం మరొక జీవితం కోసం అవగాహన కలిగి ఉండాలి. చాలా మంది చనిపోయేటప్పుడు ప్రభువుని నమ్ముకుంటారు, చనిపోయేటప్పుడు దేవుడు 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 అంటారు. కొంతమంది రేపు మాపో చనిపోయేలా ఉంది, కొంత బాప్తిస్మం ఇప్పించేస్తే ఏంటండి, రేపు మాపో చనిపోయేలా ఉంది కాబట్టి కాస్త బాప్తిస్మం ఇప్పించేస్తే, బాప్తిస్మం దేనికి? నరకానికి వెళ్ళకుండా స్వర్గానికి వెళ్ళిపోతుందని. ఈ విధంగా మానవుడు ఏం చేస్తున్నాడంటే దేవునికి విరోధంగా వెళ్ళిపోతా ఉన్నాడు. కనుక ప్రియులారా, దేవుణ్ణి మరిచి నువ్వు దేనికి భయంకరంగా జీవిస్తున్నా సరే అది చాలా ఉగ్రతకి పాలైపోతామని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ చూస్తే గనక ఎవరైతే మాంసమును ప్రేమించారో ఈ లోకంలో దేన్ని ప్రేమించినా, అందుకంటాడు కదా, నీ బిడ్డల్ని కానీ నీ భర్తను కానీ, చెప్పండి ఏమేమన్నాడు? నీ బిడ్డల్ని కానీ నీ భర్తను కానీ నీ తోబుట్టుల్ని కానీ తిండిని కానీ శరీరాన్ని కానీ దేన్ని ప్రేమించడానికి వీలేదు. ప్రాముఖ్యమైన స్థానంలో నేను మాత్రమే ఉండాలి. అప్పుడు నువ్వు సేఫ్ జోన్లో ఉంటావు, అప్పుడు నువ్వు సురక్షితంగా ఉంటావు, అప్పుడు నువ్వు క్షేమంగా ఉంటావు. ఒకవేళ నీ భర్తను నువ్వు విపరీతంగా ప్రేమించుండొచ్చు, కానీ ఒకనొక సమయంలో నీ ప్రేమ ఆయన్ని రక్షించదు. నీ బిడ్డలను విపరీతంగా ప్రేమించుండొచ్చు, కానీ ఒకనొక సమయంలో నీ బిడ్డల్ని నువ్వు సేఫ్ చేసుకోలేవు, కాపాడుకోలేవు. నీ బంధుత్వాన్ని, నీకున్న రక్త సంబంధాన్ని ఎంతో నువ్వు ప్రేమించవచ్చు, కానీ ఒకనొక సమయంలో నువ్వు కాపాడుకోలేవు. అన్నిటికన్నా మిన్నగలిగిన దేవుణ్ణి ప్రేమిస్తే అన్నిటిని సమతుల్యతలో పెట్టేవాడు ఆయన ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ప్రయాణానికి చాలా మంది ఏమనుకుంటారంటే వీళ్ళు బాగా ఉంటే నేను కరెక్ట్గా భర్తీ చేస్తాను, వాళ్ళు బాగా ఉంటే చేస్తాను. నువ్వు దేన్నైతే నీ భర్తీ జీవితానికి ఆటంకం అనుకుంటున్నావో దాన్ని మనం సరి చేసుకుంటే మంచిది. ఇప్పుడు మన భర్తీ జీవితానికి సమయం ఆటంకంగా ఉంది, సమయం సెట్ అవ్వట్లేదండి అన్నాను అనుకుందాం. సమయం ఆయన సెట్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది, అవునా కదా? నాకు ఈ కుటుంబ సంబంధమైనది సెట్ అవ్వట్లేదండి అన్నావే అనుకో, ఆయన సెట్ చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. నా ఆరోగ్యం అస్సలు సహకరించట్లేదు అన్నావే అనుకో, ఆయన సెట్ చేసేందుకు ఆరోగ్యం చాలా దారుణంగా ఉంటుంది. కాబట్టి మనకు మనం సెట్ చేసుకుని వెళితే చాలా గుడ్, చాలా మంచి ప్రాసెస్. ఆయన్ని సెట్ చేసేవంటే స్థితికి వెళ్ళిపోయామంటే చాలా దారుణం. ప్రస్తుత పరిస్థితి యావత్ ప్రపంచాన్ని ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఏంటంటే
ఇప్పుడు దేవుడు అనేటువంటి వ్యక్తిని కూడా తెలుసుకోలేనంత మూర్ఖత్వంలో ఉన్నది ప్రపంచం. దీన్ని ఆపగలిగిన వాడు దేవుడు అని ఒక అధికారులు గుర్తించలేకపోతున్నారు, నాయకులు గుర్తించలేకపోతున్నారు, సేవకులు గుర్తించలేకపోతున్నారు, సంఘాలు గుర్తించలేకపోతున్నాయి. సాటి క్రైస్తవ్యములో క్రైస్తవ సర్వ సమాజం కూడా దీన్ని గురించి ప్రార్థన అయితే చేస్తున్నారు, కానీ విశ్వాసంతో ముందుకు వెళ్ళే స్థాయి ఎప్పుడో కోల్పోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి 11వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి చదవగా విందాం. 11వ అధ్యాయము 13వ వచనం అండి. 11:13. మాంసము నాకు ఎక్కడిది, వారు నన్ను చూసి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. చూడండి, ఏడ్చుచు అడుగుతున్నారు. ఈరోజు మనిషి ప్రభువా నన్ను పరిశుద్ధుడిగా చేయని అడవలేకపోతున్నాడు, నా పాపముల నుంచి నన్ను పవిత్రులుగా చేయని ఆడలేకపోతున్నాడు. ప్రభువా డబ్బులి ప్రభువా అని ఏడ్చుస్తూ ఉన్నాడు. ప్రభువా నాకు మంచి వాదా ఈ ప్రభువా అని ఏడుస్తున్నాడు. ప్రభు నాకు ఇది చేయ ప్రభు అని ఏడుస్తున్నాడు, అది చేయ ప్రభు అని ఏడుస్తున్నాడు. దేవుడికి ఎలాంటి ఏడ్చేవాళ్ళని చూస్తుంటే చాలా చిరాకండి. మనం ప్రేమతో వెళ్దాం. ఆయన సామ్రాజ్యం దేంతో కట్టాడంటే ప్రేమతో స్థాపించాడు. స్థాపించిన స్థాపనే ప్రేమ అయితే మనం ఆశతో వచ్చేస్తూ వెళ్తే సెట్ అవుతుంది అది. ఎందుకంటే ఆయన రాజ్య స్థాపనే ప్రేమతో జరిగింది. ఇప్పుడు మనం ఏడుస్తూ వెళ్ళి ప్రభువా నా జీవితంలో ఇది చే ప్రభువా అని ఏడవకూడదు. వీళ్ళట మాంసం కావాలని ఏడుస్తూ మోషే దగ్గరకు వచ్చి ఏడుస్తూ, మామూలుగా అందరూ అడిగినే ఇస్తాడు, అన్ని అడిగినే ఇస్తాడు, కానీ ప్రత్యేకంగా మాకు మాంసం కావాలని ఏడుస్తున్నాడు. యావత్తు ప్రపంచం కూడా దురాశ ఎక్కువైపోయిందండి, తిండిపోతుతనం ఎక్కువైపోయింది, లగ్జరీస్ ఎక్కువైపోయినాయి. చిన్న సైకిల్ తొక్కున్న వాడు, రిక్షా తొక్కుకున్న అంటే తక్కువ చేయట్లేదు, కానీ కింద స్థాయి నుంచి కూడా ఒక హై స్థాయిలో చూపించుకోవాలని ఒక దురాశ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు కూడా నేను డబ్బు సంపాదించాలి, అన్ని తినాలి, అన్ని సుఖించాలి, ఒక భయంకరమైన ఒక ఆశ ప్రపంచాన్ని ఏలుబడి చేసి ఎవరికి వాళ్ళని ఏం చేస్తుందంటే ధనాపేక్ష, తిండి, బట్ట, లగ్జరీస్ కి ఈరోజు చాలా మంది బానిసలైపోయారు. చాలా మంది బానిసలైపోయారు. ఈరోజు డబ్బులు లక్షల హాస్పిటల్లో దారిపోస్తున్నారు. ఎన్నో లక్షలు, ఎంతో మంది ఎన్నో జనాలు కోల్పోతున్నారు. ఇప్పుడు చాలా మంది చూస్తా ఉన్న కొన్ని కంట్రీస్ లో వాళ్ళ బ్యాగుల్లో డబ్బులు గాలికి విసిరేస్తున్నారు. పని చేయదయ్యా ఇది. ఇప్పుడు అనుకుంటున్నాడు డబ్బు కాదు కావాల్సింది, డబ్బు కాదు కావాల్సింది, ఈ డబ్బు ఈ రోజు కాకపోతే రేపు సంపాదించుకుంటామయ్యా అని ఇప్పుడు మానవుడు కాస్త ఆలోచనలో కొంతమంది పడ్డారు. కొంతమంది అయితే మొండుదేరిపోయారు. తెస్తే చచ్చిపోస్తాం, పదిదే బతుకుతాం, దాని పెద్ద సమస్య ఉంది. చచ్చిపోతే పెద్ద సమస్య లేదు, కానీ చనిపోయిన తర్వాత ప్రవేశించే మరొక జీవితం కొరకే పెద్ద సమస్య కదా. మరొక ప్రవేశం ఉంది. ఆ ప్రవేశానికి వెళ్ళడం అనేది మామూలు స్థాయిలో జరిగే క్రియ కాదు అని బైబిల్ స్పష్టంగా చెప్తున్న భాగాన్ని మనం ప్రవేశించి దాని ప్రకారంగా నడవగలిగితేనే మనం ప్రవేశిస్తాము అనేది వాక్యం చెప్తున్నా బాగా మనం చూద్దామండి. అందుకనే మనం చూస్తే కనుక కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 6వ వచనం, వారు ఆశించిన ప్రకారము వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించుకున్నట్లు. చూడండి, ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం కదా. అవును, ఇప్పుడు మరలా తెగులు ఎందుకు వచ్చింది? తెగులు ఎందుకు వచ్చిందండి? ఫస్ట్ తెగులు ఎందుకు వచ్చిందంటే ఫరో యొక్క ఏదైతే ఆధారపడ్డాడో ఆ 10 మందిని విషయానికి, అలాగే ఫరో యొక్క తన యొక్క నేనే రాజు, నేనే మంత్రి, నేనే సమస్తం నేనేనని గర్వించి బానిసత్వంలో ప్రజలను బాధపడుతుంటే విడిపించే
ఆ యొక్క ప్రాసెస్ లో ఆ తెగుళ్ళు విషయంలో మనం చూస్తాం. రెండోది తెగులు ఎందుకు బయలు వచ్చిందంటే వీళ్ళు తిండిపోతే కారణం చేత తెగులు వచ్చింది. అవునండి, ప్రపంచంలో ఎన్నో తెగుళ్ళు వచ్చినాయి. ప్రతి ఎన్ని సంవత్సరాలకి 170 ఎన్నో సంవత్సరాలకి ఏం జరుగుతుంది? ప్రతి 100 సంవత్సరాలకి ఒక కొత్త పేగు వ్యాధి వచ్చింది, కలరా వచ్చింది, ఇంకా సాస్ అని, స్లైమ్ ఫ్లూ ఏదో వచ్చింది. వస్తూనే ఉన్నాయి. ప్రతి 100 సంవత్సరాలకి కొన్ని వేల మంది చనిపోతూనే ఉన్నారు. ఇది ఈ రోజు సమస్య కాదు, ప్రతి 100 సంవత్సరాలకి జరిగే సమస్య ఇది. అంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి యూట్యూబ్స్ కావచ్చు, ఫేస్బుక్స్ కావచ్చు, ఈ 100 సంవత్సరాల్లో ఈ ఇంటర్నెట్ కావచ్చు, ఇదంతా ప్రబలి ఉండడం వల్ల వ్యాధి యొక్క తీవ్రత కోసం వినడం, తెలుసుకోవడం, ఇది బాగా పబ్లిసిటీ అవ్వడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ప్రతి 100 సంవత్సరాలకి ఏదో తెగులు వస్తూనే ఉంది. ప్రతి 100 సంవత్సరాలకి వస్తూనే ఉంటాయి. తర్వాత 100 సంవత్సరాలకనే కాదు, ఈ భయంకరమైన వ్యాధుల వల్ల తిండి మారిపోతుంది, వైద్యం మారిపోతుంది, మనిషి వేసుకున్న వ్యాక్సిన్ ద్వారా మనిషి యొక్క జీవనక్రియ మారిపోతుంది. తర్వాత ఈ జీవనక్రియ ద్వారా ఏమేమి వ్యాధులు మరలా మధ్యలో ఏడైపుతాయో, మధ్యలో మనిషి మీద దాడి చేస్తాయో కూడా తెలియని ఒక జీవనశైలి ఈ రోజు మానవుల్లో చొరబడింది. పరిస్థితి పూర్తి వ్యతిరేకంగా మారిపోయింది. మానవుడు జీవించేవంటి శైలికి పూర్తి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు ఈ రోజు సమాజంలో చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే కనుక అందుకంటున్నాడు, ఇవన్నీ మనం చూస్తా ఉన్నాం, ఇవన్నీ కూడా మనం వింటూ ఉన్నాం. ఇవన్నిట్లు కూడా వాడు చెడ్డ వాటిల్ని ఆశించడం వల్ల వారికి ఏం జరిగిందట? తెగులు వచ్చింది. ఈరోజు ఎవడో ఒక రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికో ప్రజల్ని ఇలాగా చేసి ఒకడంటాడు, ధనవంతులందరూ ప్లానింగ్ చేసుకుని బలహీనలు చెప్పి వారు ఇంకా డెవలప్ అవుదాం అనుకున్నాడు. కానీ ఎంతోమంది ధనవంతులు చచ్చిపోయారండి. ఒకవేళ ఇటలీ ఆయనే సృష్టించి యావత్ ప్రపంచ దేశాలన్నింటినీ కూడా పంపించలేదు. ఆ ఇటలీలోని ఎంతో మంది ప్రముఖుల్ని కోల్పోయాడు. చెప్పలేమండి, ఏ పరిస్థితిని కూడా మనం అంచనా వేయలేము. కేవలం దేవుడు ఒక్కడే దానికి అంచనా వేసేవాడు. సముద్రానికి సరిహద్దు నేసినవాడు, గాలిని సమతాలలో పరిస్థితులు గాలిని తూసినవాడు, ఆకాశమును భూమిని తయారు చేసినవాడు, దాన్ని ఒక క్షణం కూడా ఆగకున్నట్టుగా తన పనితీరులో లోపము లేకున్నట్టుగా సృష్టించిన వాడు ఈరోజు మన జీవితాలను ఎందుకు సమర్థవంతంగా ఉంచున్నాడు. కానీ దేవుడు పట్టించుకోరు. ఆ దేవుడు అంటే మీలాంటి వాళ్ళకి కానీ మాలాంటి వాళ్ళకి కాదంటాడు ఒక మూర్ఖుడు. దేవుడు భూమి మీద సృష్టించబడిన ప్రతి మానవుడికి దేవుడు అంటే కొంతమందికే కాదు. కొంతమంది అంటారు, ఆ దేవుడి దగ్గరికి వస్తే మా ఊళ్ళు నవ్వుతారండి. అంటే యాలకోలం దేవుడా? వస్త్రాలు లేకుండా అందవికారంగా ఉండే బొమ్మలు చూసి నవ్వులేదు, కానీ పరిశుద్ధమైన దేవుడి దగ్గరకు వస్తే నవ్వే జనాంగం కూడా ఉన్నారు ఈరోజు భూమి మీద. ఒకరోజు ఒక ఏరియాలో పాడుపడిపోయినటువంటి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ దగ్గరికి ఒక కుమార్తెకి చాలా సంవత్సరాల నుంచి వివాహం జరగట్లేదని ఒక పంతులు అన్నాడట, ఆ బిల్డింగ్ దగ్గర ఒక పూజ చేయాలి, ఆ పూజ చేస్తే మీ అమ్మాయికి చక్కగా వివాహం జరుగుతుందని చెప్పాడు. ఆ కుమార్తెని ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి, ఆ గుడి దగ్గర తీసుకెళ్తే చాలా మంది ఎప్పటి నుంచో క్లోజ్ చేస్తుంది, కానీ ప్రవేశం ఉంది కానీ క్లోజ్ చేస్తుంది అనమాట. ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కూతురు మారుమనసు పొందిన తర్వాత సాక్ష్యం చెప్తుంది. ఆమె ఎప్పుడు మారుమనసు పొందిందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చూడరాని దృశ్యాల చేత ఉన్నాయంట ఆ విగ్రహాలన్నీ కూడా. ఏంటి మనం ఆరాధిస్తున్న దేవుడు ఎంత అసభ్యకరంగా ప్రదర్శించబడుతున్నాడేంటి అని తల్లిని అడిగిందట. లేదమ్మా, దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఏం నేర్పిస్తాడు దేవుడు? పరిశుద్ధత నేర్పించాలి. ఆ తల్లి అంటుందంటే దేవుడు మనకి నేర్పిస్తున్నాడమ్మా, తప్పు మనం అలాగా అనకూడదు. చాలా అసహ్యకరమైనటువంటి ఆ యొక్క విగ్రహ సంబంధమైన ఫోటోలను చూసి
తనకి అక్కడ వాంతి వచ్చేసి అక్కడ ఉండలేక ఇంకా తను బాబోయ్ అని చెప్పి ఎవరు నిజమైన దేవుడు, ఎవరు పరిశుద్ధుడని సమస్తమును పరిశోధించి అప్పుడు మేలైనది చేపట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ రోజు ప్రియులారా, మనం ఆరాధిస్తున్న దేవుడు వెకిలిగా కాదు. చాలా మంది క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే దేవుడిని వెకిలిపరుస్తున్నారు, దేవుడు దుఃఖపరుస్తున్నారు. మీ దేవుడు ఎలాగే ఉండమన్నాడా, మీ దేవుడు ఎలా చేయమన్నాడా? మా దేవుడు చేయమనలేదు, నేను చేస్తా, మీరు చేసి మీ దేవుడు చేయమన్నాడా అని హేళన పరుస్తున్నాడు. ఎదుటి వాళ్ళకు మాత్రం చెప్తారు, మీరు ప్రార్థన చేసుకోండి, మీరు విగ్రహ సంబంధమైన వాటిని వెళ్ళకూడదు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి. ఎదుటి వాళ్ళకి చెప్పడం కాదు. దేవుడు అంటున్నాడు, ముందు నీ కంటిలో ధూళమును తీసుకుని ఎదుటి వాళ్ళ కంటిలో ధూళమును తీసివే. ముందు మనం నడవాలి, ముందు మనకు టార్చ్ లైట్ వేసుకోవాలి. మనకు వేసుకోకుండా ఎదుటి వాళ్ళకి వేస్తే మనం ఎక్కడున్నట్టు? మనం చీకట్లో ఉన్నట్టు. చాలా మంది అంతే, ఉండేది చీకట్లో, ఎదుటి వాళ్ళకి మాత్రం టార్చ్ లైట్ వేసి చూపిస్తారు వీళ్ళు. ప్రియులారా, చాలా భయంకరమైన పరిస్థితి. అందుకంటున్నాడు, ఇవన్నీ దుష్టాంతములు. మనకన్నీ కూడా ఇవన్నీ నేర్చుకుని వారి చెడ్డవి ఆశించారు. ఆశించటం వలన వారికి ఏం జరిగిందంటే తెగులు వెళ్ళింది. ఆ తెగులు ఏం చేసిందంటే అందులో ఎవరైతే ఇష్టకరంగా జీవిస్తున్నారు. ఈరోజు చాలా మందికి చాలా ఇష్టాలు ఉంటాయి. ఈ పూట ప్రభు చెప్తున్నారు, మీ ఇష్టాలు మీ కోరికలు చంపుకున్నారా, మీరు సేఫ్ జోన్లోకి వెళ్ళండి. చాలా మందికి చాలా ఇష్టాలు ఉన్నాయి, చాలా కోరికలు ఉన్నాయి, చాలా కలలుగానే ఉండిపోయి అనే చాలా దుర్భాగ్యమైనటువంటి విషయాల్లో చాలా మంది ఉన్నారు. ఈరోజు ఈ ఉపదేశం వింటున్న ప్రియులారా, ఈ వర్తమానము వింటున్నటువంటి బిడ్డలకు చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా సరే మీకు కలిగిన దాన్ని మీరు విడిచిపెట్టుకోగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఒకవేళ లేదు, మా ఇష్టాలు మా కోరికలు పెంచుకోవడం కోసం వాటి కొరకు ఇంకా భూమి మీద ప్రయాస పడతామంటే కరోనా చేతైనా లేదా వేరొక దాని తర్వాత వచ్చిన వ్యాధి చేతైనా అర్ధంతరంగా ఆయుష్ ఏం చేయవలసి వస్తుంది, ముగించుకోవలసి వస్తుంది. ఇక్కడ కేవలం జరిగిన సంఘటన మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే మాంసమును ఎక్కువగా అపేక్షించారో వాళ్ళు ప్రభు ఏమన్నాడంటే వీళ్ళందరూ ఉండడం వలన వీళ్ళ ప్రయాణానికే ప్రమాదం. గమనించండి, చదువుదాం మరొక వాక్య భాగాన్ని మనం చదువుతాం. కీర్తనల గ్రంథము 88:29. కీర్తనల గ్రంథము 88:29. 78, క్షమించండి, 78. కడుపారా తిని వారు కడుపారా తిని వారు ఆశించిన దానిని ఆయన అనుగ్రహించెను. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా ఇక్కడ ఆపుతామండి. ఎందుకు మరలా ఇది మనకి ఎక్కడో జరిగిన సంఖ్యాకాండంలో జరిగిన సంఘటనని మనకి గుర్తు చేస్తే ఎందుకు దాన్ని ఆ భాగాన్ని అపోస్తులు గుర్తు చేశారు, ప్రవక్త అయిన దావీదు గారు గుర్తు చేస్తున్నారు, ఆయా వచనాలు గుర్తు చేస్తూ ఉన్నారు. అక్కడ ఎందుకంటే వాళ్ళు తింటుండగానే కొంత దాచుకుంటూ ఉన్నారు. ఏం చేస్తున్నారండి వాళ్ళు? దేవుడు ఏమన్నాడు? 1 రోజు కాదు, 3 రోజు కాదు, 4 రోజు కాదు, నెలకి మీకు సమృద్ధికి ఇస్తుంది. నెలంతా తినేయండి, కూర్చోండి, నెల టైం ఇస్తున్నాను, నెలంతా తినేయండి. తినేసిన తర్వాత మళ్ళీ ఆశించొద్దు. మళ్ళీ మీ ప్రాంతానికి మీకు నిర్ణయించబడే స్థలానికి వెళ్ళేంత వరకు మీరు ఏం చేయండి, పరిగెట్టండి చాలు, ఇంకా నేనేం ఆశించట్లేదు మీ ద్వారా. వీళ్ళేం చేస్తారంటే నెలంతా అయిపోయాక మాకు మాంసం దొరకదు కదా, ఈ నెలంతా అయిపోయాక మాకు దొరకదు కాబట్టి ముందుగానే దీన్ని ఏం చేస్తున్నాం, దాచుకోండి. ఎప్పుడైతే వారు ఎప్పుడైతే తింటూ దాచుకోవడానికి వారు సిద్ధపడ్డారో వెంటనే కోపం వచ్చేస్తుంది. ఈరోజు మన జీవితాల్లో తృప్తి లేకపోతే
ఇది ఏదో కలిగిందని తృప్తి లేకుండా మరొకటి కలిగితే తృప్తి అనుకుంటాడు మానవుడు. ఇప్పుడు దీని విషయంలో తృప్తి పడకుండా ఒక మేలు జరిగిందనుకో, అది కాదు ఇంకోటి జరగాలి, అప్పుడేనండి నా జీవితంలో కార్యం జరిగినట్టు. ఎప్పుడు ఇది కాదండి, ఇంకోటి జరిగితే నా జీవితంలో, నువ్వు బ్రతికొండడమే నీ జీవితంలో జరిగిన గొప్ప విషయం. సరిగా గుర్తించుకోగలిగితే, సరిగా చూడగలిగితే, సరిగా గ్రహించుకోగలిగితే అది చాలా గొప్ప విషయం. ఈరోజు నేను బాగా ఉన్నాను అనుకోవడం గొప్ప విషయం కాదు, బాగా ఉండడానికి దేవుడు సమకూర్చిన ఈవులను జ్ఞాపకం చేస్తాడు, అది గొప్ప విషయం. ఇక్కడ ఏం చేశాడంటే, వీళ్ళు ఏం చేస్తారంటే తింటుండగానే చెడ్డవాటిని ఆశించారు, వాళ్ళ ప్రయాణాన్ని మర్చిపోయారు. చూడండి 34వ వచనం చదవండి, 34వ వచనం. 34వ వచనం. చాలా అందులో కొంతమందికి వ్యాధి వచ్చి ఆయన సంహరించుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ వ్యాధి ప్రబలి కొంతమంది సంహరించబడుతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఎవరైనా దీన్ని చూసి హృదయ వ్యాధన పడి దేవుణ్ణి వెతికి వారు తప్పుని ఎరిగి క్షమాపణ అడుగుతూ దేవుణ్ణి వెతికితేనట ఆయన వారిని రక్షిస్తాడట. ఆ రోజు అలాగే వ్యాధి ప్రబలింది, అనేకులు మరణిస్తూ ఉన్నారు. వెంటనే తదిమా జనం ఏం చేస్తున్నారంటే, చదవండి మరొకసారి వచ్చిన చూడండి. అప్పుడట కొంతమంది ఆయన వైపు తిరిగారట. పరిస్థితులు ఏమైనప్పటికీ ఈ భయంకరమైన పరిస్థితులను మీరు ఆధారం ఈ విషయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మీరు దేవుణ్ణి వెతకండి. యేసయ్య అని పేరు తెలిస్తే గొప్ప విషయం కాదు, యేసయ్య అని పరిశుద్ధ గ్రంథం పెట్టుకుంటే గొప్ప విషయం కాదు, యేసయ్య అని బైబిల్ చదివితే గొప్ప విషయం కాదు. దైవికమైన మినిమం, మన క్రమం, మన విధానం, మన ప్రణాళిక, మన ప్రత్యేకత సమస్తము ఒక మనిషికి సంపూర్ణంగా తెలియాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. కొద్దిపాటుగా తెలిసేసి ఊరుకుంటానంటే కుదరదు. అందుకంటున్నాడు మీరు సంపూర్ణులై ఉండాలి. సంపూర్ణ పురుషులుగాను సంపూర్ణ స్త్రీలుగాను మీరు ఉండాలి. సంపూర్ణత మీలో లోపించకూడదు అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునగాక. కాబట్టి ప్రియులారా, వాళ్ళట దేవుణ్ణి వెతికారట. అప్పుడు అయ్యో ప్రభా, మేము తిండి మీద కాదయ్యా, తిండిని వెతుకుతున్నామేంటి, అయ్యో మందులు వెతుకుతున్నామేంటి, మనుషులు వెతుకుతున్నామేంటి, నా శరీర సంబంధమైన వెతుకుతున్నా, ఇవి కాదు కదయ్యా. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నేను తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఏం వెతుకుతున్నాను ప్రభా? ధనాన్ని వెతుకుతున్నానా, బంధువులు వెతుకుతున్నానా, నా సుఖాలు వెతుకుతున్నానా, నా శరీర సంబంధమైనవి, దేహ సంబంధమైనవి, ఏ పరిస్థితుల్లో ఏం వెతుకుతున్నాను ప్రభా? లేదు తండ్రి, ఎంతో మంది కుటుంబాలలో తల్లిలు కోల్పోతున్నారు, తండ్రులను కోల్పోతున్నారు, బంధువులను కోల్పోతున్నారు, రక్త సంబంధికులు కోల్పోతున్నారు, భార్యను భర్తను భార్య కోల్పోతుంది ప్రభా. ఎన్నో కుటుంబాలు సేవకులు కోల్పోయినాయి, ఎన్నో విశ్వాసులు సంఘాల్లో కోల్పోయారు ప్రభా. నాయన ఇలాంటి పరిస్థితులు ఎరిగైనా ఇదిగో ప్రభు మేము మనసు తిప్పుకుంటున్నాం, నీ వైపు నేను వెతుకుతున్నాం ప్రభా. అయ్యా మమ్మల్ని కనికరించండి, మా కుటుంబాలను కనికరించండి, మా తల్లిదండ్రులను కనికరించండి, మా రక్త సంబంధికుల్ని కనికరించండి, మా బిడ్డల్ని కనికరించండి ప్రభా. ఇలాంటి పరిస్థితులు ప్రభువా నాయన దేని చేత మేము సంహరించబడుతున్నట్టుగా కనికరించండి ప్రభా. అవును కనికరించండి తండ్రి, కనికరించండి ప్రభా. రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి రోగిని మీరు కనికరించండి ప్రభువా. ముట్టండి నాయన, తాకండి ప్రభా, స్వస్థపరచండి నాయన, మీరు స్వస్థపరచండి ప్రభా.
ఇప్పుడే ఎవరైతే లంగ్స్ మీద అయ్యా వ్యాధి ప్రబలి ఉందో యేసు నామములో మీ అస్సనకు ఉంచుతున్నా ప్రభా. యేసు నామములో మీరు స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో మీరు స్వస్థపరచండి ప్రభా. యేసు నామములో మీరు స్వస్థపరచండి నాయనా. యేసు నామములో మీరు స్వస్థపరచండి ప్రభా. నాయన ప్రతి విధ బలహీనతల నుంచి, ప్రతి విధ సంబంధమైన బంధుత్వంలో ఉన్నటువంటి ప్రతి సమస్యల నుంచి విడిపించండి. ఇదిగో మా బంధువులు, మా స్నేహితులు, మన సంబంధికులు, మా ఆత్మీయులు ఎంతమంది అయితే ప్రభు ఈ భయంకరమైన వ్యాధి చేత బంధించబడి ఉన్నారో యేసు నామములో వారి హృదయములో కలవరమును పుట్టించి నీ వైపు తిరిగి ప్రభు హృదయపూర్వకముగా వారిని ఏడుకొని ప్రభు ఆ శాపము నుంచి, ఆ రోగము నుంచి విడుదల కలుగునుగా ప్రకటిస్తున్నాం. అయ్యా కనికరించండి తండ్రి, కనికరించండి ప్రభు, కనికరించండి ప్రభు. యేసు నామములో మీరు కనికరించండి, యేసు నామములో కనికరించండి ప్రభు. ఎంతో మంది బిడ్డలను కనికరించండి ప్రభు. సమతుల్యతతో కూడిన పాలన దయచేయండి. ఇదిగో కరోనా వ్యాప్తి చెందుతూ ఉండగా అధికారులు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నారో తెలియదు, కానీ ఈ యొక్క ప్రభు వ్యాధి ప్రబలుకున్నట్టుగా ఏ నిర్ణయం తీసుకుంటే మనిషికి భద్రత కలుగుతుందో, ఏ నిర్ణయం తీసుకుంటే మనిషికి క్షేమంగా ఉంటాడో మీరే అధికారులకు బోధించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితులు అయ్యానైనా ప్రభు మీరు సానుకూలపరచండి, కనికరించండి. ఎన్నో గుండ్లు రోధిస్తున్నాయి, ఎన్నో కుటుంబాలు ఆదరణ లేక ఏడుస్తున్నారు ప్రభు. అయ్యా నాయనా మీరు రక్షించండి ప్రభు, మీరు కరుణించమని ప్రభు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో నుంచి మీరు విడిపించి రక్షించి బలపరచమని ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధి చేరాం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధి చేరమయ్యా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ సన్నిధి చేరము తండ్రి. మీరు బలపరచండి, మీరు బలపరచండి, మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి, మీరు కనికరించండి ప్రభు. అయ్యా మీరు సహాయం దయచేయండి. దూరాన సమీపాన ఎంతమంది బిడ్డలైతే లైవ్ లో ఎక్కిపించినారు ప్రతి బిడ్డని కూడా మీరు బ్లెస్ చేయండి, మీరు ఆశీర్వదించమని, దీవించమని, అయ్యా మీరు బలపరచమని, అయ్యా మాతో నడిపించమని యేసు నామములో ప్రభు ఈ ప్రార్థన మీ కృపాసనం చేర్చుకుని అయ్యా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు ప్రభు నామములో ప్రభు అయ్యా మమ్మల్ని, మా కుటుంబాలు, మా బంధుమిత్రులు, మా స్నేహితుల్ని మీకు అప్పగించుకుంటూ మాకు భద్రత దయచేయండి. అయ్యా మీరు విడుదల మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్వస్థత మాకు అనుగ్రహించినందుకు వందనాలు. అయ్యా ఆ విధంగా ప్రకటిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసురక్తమే జయం, ప్రవేశరక్తమే జయం, ప్రవేశరక్తం సంపూర్ణ విజయం, అపవాదికరంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం సన్నిధి మనకును, మన కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు సదా ప్రతి బిడ్డకి తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ప్రభు మనందరినీ దీవించి నడిపించును గాక.